బ్రేకింగ్ న్యూస్ హైదరాబాద్ లో మున్సిపాలిటీల డీలిమిటేషన్ పై తెలంగాణ బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మున్సిపాలిటీల విలీనం ఏకపక్షంగా ఉందన్నారు బీజేపీ నేత ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్. మున్సిపాలిటీల విలీనం ప్రభుత్వ అనాలోచిత నిర్ణయం అన్నారు. హైదరాబాద్ నగర విస్తరణ ద్వారా ప్రజలు మరింత అప్పుల పాలయ్యే ప్రమాదం ఉందన్నారు. కేవలం వరల్డ్ బ్యాంక్ రుణాల కోసమే విస్తరణ చేస్తున్నారు కానీ డివిజన్ల పరిధులు గందరగోళంగా ఉన్నాయన్నారు. కమిషన్లు కాంట్రాక్టుల కోసమే విస్తరణ జరుగుతుందన్న ఆయన ఇక ఓవైసీ బాస్లకు తలొక్కేలా విలీన ముసాయిదా ఉందన్నారు. దారసుపాలెం అలాగే గాంధీ భవన్ కనుసన్నల్లోనే విలీన ప్రక్రియ జరుగుతుంది అని అన్నారు. డీలిమిటేషన్ కు వ్యతిరేకంగా ప్రజాక్షేత్రంలో కొట్లాడతామన్నారు ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్. దీనిపై ప్రజా ఉద్యమాలు కూడా చేస్తామన్నారు. హైదరాబాద్ లో మున్సిపాలిటీల డీలిమిటేషన్ పై తెలంగాణ బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మున్సిపాలిటీల విలీనం ఏకపక్షంగా ఉందన్నారు బీజేపీ నేత ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్. మున్సిపాలిటీల విలీనం ప్రభుత్వ అనాలోచిత నిర్ణయం అన్నారు. హైదరాబాద్ నగర విస్తరణ ద్వారా ప్రజలు మరింత అప్పుల పాలయ్యే ప్రమాదం ఉందన్నారు. కేవలం వరల్డ్ బ్యాంక్ రుణాల కోసమే విస్తరణ చేస్తున్నారు కానీ డివిజన్ల పరిధులు గందరగోళంగా ఉన్నాయన్నారు. కమిషన్లు కాంట్రాక్టుల కోసమే విస్తరణ జరుగుతుందన్న ఆయన ఓవైసీ బాస్లకు తలొక్కేలా విలీన ముసాయిదా ఉందన్నారు. దారుసలేం గాంధీ భవన్ కనుసల్లంలోనే విలీన ప్రక్రియ జరుగుతుందన్నారు. డీలిమిటేషన్ కు వ్యతిరేకంగా ప్రజాక్షేత్రంలో కొట్లాడతామన్నారు ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్. దీనిపై ప్రజా ఉద్యమాలు చేస్తామన్నారు. తుది రూపం ఇవ్వటం కొరకు ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. ఇది ముమ్మాటికి కూడా ఏకపక్షంగా ఆదరాబాదరాగా ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధులతో చర్చించకుండా ప్రభుత్వం అనాలోచితంగా తీసుకున్నటువంటి ఒక నిర్ణయంగా భారతీయ జనతా పార్టీ అభిప్రాయపడతా ఉంది. ఇకపోతే ఈ యొక్క జిహెచ్ఎంసీ యొక్క పరిధి విస్తరణ అనేది హైదరాబాదు ప్రజానికాన్ని మరింత అప్పుల పాలు చేయటం కొరకే విస్తరిస్తున్నట్టుగా ఉన్నదని చెప్పని మేము పేర్కొంటా ఉన్నాం. జనాభాని ఎక్కువగా చూపిస్తే నేరుగా వరల్డ్ బ్యాంక్ నుంచి రుణాలు వస్తాయన్నటువంటి ఆలోచనతో చేసినటువంటి ఒక పనిగా ఒకవైపున మనకు కనబడతా ఉంటే మరొక వైపున ఈ ప్రతిపాదిత డ్రాఫ్ట్లో వీళ్ళు ఏర్పాటు చేయాలనుకున్నటువంటి ఒక డివిజన్లలో